ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఊహించినట్టుగానే వచ్చాయంటారా? అంటే చాలా వరకు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో అది ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రభావంలో ఉంటేనేమో ఇది ఆశ్చర్యకరం. అదేమీ లేదు, మొదటి నుంచి ఇది అంచనా వేస్తున్నదే అనేటువంటి విమర్శకుల దృష్టి నుంచి చూస్తే మాత్రం ఏమీ ఆశ్చర్యకరం కాదు. ఇవి ఊహించిన ఫలితాలే. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమి చెప్తున్న మాటలు 400+ ఈసారి. 400 అనేది 400 ఎక్కడా, ఇవాళ ఇప్పుడు మార్క్ కొద్దిగా అటు ఇటుగా ఉన్న పరిస్థితి ఎక్కడ, సంబంధమే లేదు కదా. అవును, -58లో ఉన్నారు ఇప్పటికి. -58లో ఉన్నారు స్పష్టంగా. కాబట్టి ఇప్పుడు అది కూడానండి, ఇప్పుడు మీడియా ఇప్పటికీ కూడా హెవీలీ టిల్టెడ్ టువర్డ్స్ దెమ్ అండి. దాని మూలంగా ఏమవుతున్నాయి అంటే 291, 280 అట్లా చూపెడుతున్నారు, కానీ ఫైనల్గా వచ్చేసరికి అది నిజంగా అక్కడ ఆగుద్దా, 270కి కింద పడిపోద్దా అనేది చాలా కాషియస్గా చూడాల్సిన అవసరం ఉంది. అదొక పరిస్థితి. అందులోనూ అసలు ఇండియా కూటమికి ఎవరు 200 రాశారండి మీరు చెప్పండి? ఎగ్జిట్ పోల్ ఎవరు రాయలేదు. 135, 157 హైయెస్ట్. 135 నుంచి 157 హైయెస్ట్ రాశారు. 210 చూపిస్తోంది ఇక్కడ ఫిగర్ ఆల్రెడీ. 225, 210 ఎక్కడ చూపిస్తున్నారు? 221 చూపిస్తున్నారు. ఏ మీడియా అయితే కొంచెం మనం విపరీతమైనటువంటి ప్రొజెక్షన్ భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి ఆశ్చర్యకరంగా రమణారావు గారు, ఉత్తరప్రదేశ్లో 42 స్థానాల్లో ఇండియా కూటమి ఉంటే 32 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి లీడ్లో ఉన్నది. ఎక్కడండి అది? ఉత్తరప్రదేశ్లో. ఎందుకంటే లాస్ట్ టైం సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ కలిసి పోటీ చేసినాయి, అక్కడ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం చాలా దెబ్బతిన్నది. ఈసారి సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి పోటీ చేయడంతో అక్కడ లాభం చేకూరింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే మాయావతి గేమ్ ఏమిటో స్పష్టంగా ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది. ఆమె ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నారో తెలియదు, కానీ ఆమె ఏం చేసినా అది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే చేస్తోంది అనేటువంటిది ఒకటి కనపడుతోంది. రెండోది, మీరు ఇప్పుడు నేను ఉంటున్న వార్తల ప్రకారం అయితే అఫ్కోర్స్ మోడీ ఫైనల్గా గెలవచ్చేమో తెలియదు, కానీ మొదటి రౌండ్లోనే, ఇప్పుడు వచ్చిన రౌండ్లోనే 5,000 సుమారు ఆయన వెనకబడి ఉన్నారని ఒక వార్త వస్తుంది వారణాసిలో కూడా. ఇప్పుడు మరి ఆయన ముందు పడ్డారేమో తెలియదు.